చిరంజీవి గారు అబ్బాయి, ఆబ్వియస్లీ వాళ్ళ నాన్న నుంచి చాలా నేర్చుకుంటారు వాళ్ళు. చిరంజీవి కేమ్ ఫ్రమ్ నథింగ్ కదా, జీరో నుంచి వచ్చింది ఆయన. సో వాళ్ళ ఫాదర్ నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. చూడు, ఒకటి కావాలంటే ఒకటి కావాలంతే. అసలు ఏం డెడికేషన్ అంటే లిటరల్గా పాపం ఆయనకి షార్ట్లో కూడా ఎన్ని దెబ్బలు తగ్గినాయి తెలుసా. ఇది యాక్చువల్ అంటే ఈ దెబ్బల గురించి నేను విన్నది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఆ కుస్తీ గురించి సపరేట్ కొంతమంది మాస్టర్స్ని పిలిపించారు, ఒరిజినల్ కుస్తీ ఆడే వాళ్ళని పిలిపించడం వల్ల వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్లీ మీరు పట్టుకోవాలనుకో, మీరు యాజ్ ఆర్టిస్ట్ ఎక్కడ వరకు పట్టుకోవాలి, కానీ వాళ్ళు కొంచెం చేస్తున్నారు. యాక్చువల్గా నా రోజులకు కూడా వేరే ఉండే. ఓకే, వేరేడు ఎంత హెవీ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం సెలెక్ట్ కాలేదు నేను. ఆల్రెడీ వేరేని అప్పుడు అంటే డేట్స్ లేకపోతే మళ్ళీ డేట్స్ ప్రాబ్లం అవుతుందేమో అనుకొని వేరేని ఇక్కడ లోకల్ కుస్తీ చేస్తుంటారు కదా, వాళ్ళని పిలిపించి చేస్తే ఆ బాడీ మూమెంట్ లేదు, ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. యాజ్ అన్ యాక్టర్ అది ఉంటుంది కదండి, కొంచెం కమర్షియలిజం ఉండాలి. లాస్ట్ ఇట్లా అంటే కుదరదు అది. సో వాడిని తీసారు లక్కీగా. అదే అంటారు చూడండి, టైం అంతే, నీకు రాసి పెట్టుంటే నీ దగ్గరకు వస్తుంది అంతే, కానీ కష్టపడుతుంది. రామ్ చరణ్ గారికి మీకు కొన్ని ఇంజురీస్ కూడా ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు గట్టిగా పట్టేసుకుంటున్నారు హోల్డ్. మేమన్నా కొంచెం బెటర్, కూల్ సంజయ్ కూల్ అంటారు, రామ్ చరణ్ గారు బాబు కూల్, యాక్టింగ్ అరే ఓకే. అప్పుడప్పుడు అంటే మేము ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం కదా, తెలియకుండానే తెలియకుండా ప్రెజర్ పెట్టేసిన నేను 2-3 సార్లు. సంజయ్ కూల్ అంటే అంటుంటారా అందరు యాక్టింగ్ అంటే బాగా ప్రెజర్. ఇది యాక్చువల్ నిన్న ఈవెంట్ లో కూడా అన్నాడు, ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్ అని. అంటే ఏంటని అనుకున్నాం మేమందరం. చాలా ప్రెజర్ పడింది, చాలా. మీకు చెప్తున్నా కదా, అంటే హీరో ఇలా చేయగలుగుతాడా అని అనిపిస్తుంది మీకు. లిటరలీ వెరీ టఫ్ ఫైట్. ఎస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. చాలా దెబ్బలు కూడా తగిలినాయి. మేము ఎన్నోసార్లు అనుకున్నాము, అవసరమా ఇంత కష్టపడుతున్నాడు పాపం, హీ నీడ్స్ ఎ వెరీ బిగ్ హిట్. లిటరలీ వీఆర్ మా మనస్ఫూర్తి అనుకున్నది ఒక హిట్ కొట్టాలి ఆయనకి. హీ నీడ్స్ ఎ వెరీ బిగ్ హిట్ బికాస్ హీ ఓ ఇట్.